హే గైస్, వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు. నేను మీ కనకరపిల్లేపు. సో గైస్, మన ప్రీవియస్ వీడియోలో అసలు ప్రాపర్గా మన ప్రొఫైల్ని లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్లో ఆప్టిమైజ్ చేయాలంటే ఏం చేయాలో 5 స్టెప్స్గా మనం నేర్చుకున్నాం. సో ఈరోజు ఈ వీడియోలో అటువంటి ప్రొఫైల్ మనం ఆప్టిమైజ్ చేసినప్పుడు మనకి జెన్యూన్ జాబ్స్తో పాటు ఫేక్ జాబ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎస్, అఫ్ కోర్స్ ఆన్లైన్లో పోస్ట్ చేసిన ప్రతి జాబు కూడా అది రియల్ కాదు, అలాగని చెప్పి ఫేక్ కూడా కాదు. కానీ మనం ఒక 5 స్టెప్స్, ఐ కాల్ ఇట్ యాజ్ 5 ఫ్లాగ్స్ మాట. మనం ఈ 5 ఫ్లాగ్స్ కూడా జాగ్రత్తగా ఫాలో అయితే గనక మనం ఎప్పటికీ కూడా ఫేక్ జాబ్స్ జోలికి వెళ్ళిపోము. అలాగే మనం ఈజీగా ఇది ఫేక్ జాబ్ అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. మరి ఆ 5 ఫ్లాగ్స్ ఏంటి? సో గైస్, ఈ యొక్క వీడియోని చివరిదాకా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు జాబ్ సెర్చింగ్ లో ఉంటే కనుక. ఎందుకంటే మోర్ దాన్ 80% ఆఫ్ ది పీపుల్ దగ్గర వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అలాగే వాళ్ళ యొక్క మనీ కూడా ఈ యొక్క ఫేక్ జాబ్స్ వల్ల పోగొట్టుకుంటున్నారు. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఒకవేళ మీకు గనక రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ ఛానల్ ఉంది. దాంట్లో మీరు జాయిన్ అయిపోతే కనుక ఎవ్రీ డే కూడా ఏదో ఒక కంపెనీలో ఆఫర్ ఉండే ఉంటుంది. అది మీకు నేను ఈజీగా వెరీ ఫాస్ట్ గా పెడుతూ ఉంటాను. సో మీరు జాయిన్ అయిపోండి, వెంటనే మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ వెళ్ళిపోదాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఏదైతే జాబ్స్ ఉన్నాయో చాలా మట్టికి ఫేక్ జాబ్స్ కూడా పెడుతున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఫేక్ జాబ్స్ పెడుతూ మనీ తీసుకోవడం, అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది చాలా ట్రెండ్ అయిపోయింది. సో అటువంటి సిచ్యువేషన్ లో అట్లాగా ఉన్న ఈ మార్కెట్ లో మనం జెన్యూన్ జాబ్స్ కే అప్లై చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. అదే కొన్ని ఫ్లాగ్స్ మాట. ఫస్ట్ ఫ్లాగ్ వచ్చేసరికి టూ గుడ్ టు బి ట్రూ. అంటే ఆ జాబ్ మనం చూడగానే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఎలాగంటే ఒక చిన్న వర్క్ చేస్తే మనకి పెద్ద శాలరీ ఇచ్చేలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక చిన్న ప్రొడక్ట్ అమ్మితే కనుక మీకు 15,000 రూపీస్ శాలరీ ఇస్తారు. లేకపోతే ఒక వీక్ లో జస్ట్ మీరు ఆన్లైన్ లో ఉంటే సరిపోతుంది, మీకు 20K శాలరీ ఇస్తాము అని చెప్పి కొన్ని అట్రాక్టివ్ వేస్ లో వాళ్ళు జాబ్ పోస్ట్ చేస్తూ ఉంటారు. గైస్, నిజానికి ఒక 8 గంటలు రేయింపగలు కష్టపడితే గాని రాని 15,000 జీతం ఎవడు గైస్ మీకు ఈజీగా ఒక కంప్యూటర్ ముందు కూర్చుంటే ఇచ్చేస్తాడు. ఇది నెంబర్ 1 ఫ్లాగ్ మాట. ఏదైనా సరే ఒక జాబ్ గనక మనకి చాలా అట్రాక్టివ్ గా, లేకపోతే మనకి ఏ వర్క్ చేయకపోయినా మనకి 15,000 20,000 శాలరీ ఇచ్చేస్తున్నాడు అన్నట్టు మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఆ జాబ్ ని మీరు అవాయిడ్ చేయండి. ద బెస్ట్ థింగ్ కనుక దాన్ని రిపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు చూసి మీకు కనుక్కున్నారు కాబట్టి రేపు పొద్దున్న వేరే వాళ్ళకి అటువంటి జాబ్స్ పోకుండా మీరు హెల్ప్ చేస్తారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దాని ఫస్ట్ స్టెప్ చెప్పాను. ఎందుకంటే కనుక ఏదైనా సరే ఒక జాబ్ కనుక ఆకర్షణీయంగా ఉంటే, అట్రాక్టివ్గా ఉంటే దాన్ని అవాయిడ్ చేసేయండి. ఓకే, సెకండ్ ఫ్లాగ్ వచ్చేసరికి అన్ప్రొఫైల్ కమ్యూనికేషన్. సో గైస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని స్కిల్స్ కూడా కావాలి దీన్ని మనం ఐడెంటిఫై చేయడానికి. ఆఫ్ కోర్స్, సో గైస్, మనకి ఏదైనా ఒక కంపెనీకి మనం అప్లై చేస్తున్నామంటే ఒక 2 టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్అప్ ఉంటుంది, లేకపోతే ఎంఎన్సీ ఉంటుంది. స్టార్ట్అప్ లో కానీ ఎంఎన్సీ లో కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ జాబ్ పోస్టింగ్ కూడా మాక్సిమం హెచ్ఆర్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. లేకపోతే కొన్ని మంది ఆ స్టార్ట్అప్ అయితే కనుక మేనేజర్స్ లేకపోతే ఆ ఆపరేషన్స్ టీమ్ పోస్ట్ చేస్తూ ఉంటాం, విచ్ ఇస్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఓకే, కానీ చాలా మంది ఫేక్ జాబ్స్ ఎలా చేస్తారంటే కనుక వాళ్ళు కరెక్ట్గా గ్రామర్ యూజ్ చేయరు, లేకపోతే కరెక్ట్గా జాబ్ డిస్క్రిప్షన్ సరిగ్గా పెట్టరు, లేకపోతే అక్కడ శాలరీ మెన్షన్ చేయకుండా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్తారు, లేకపోతే అక్కడ ప్రాపర్ లింక్ ఉండదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అక్కడ కంపెనీ డొమైన్ నేమ్ ఉండదు. దానికి బదులు జీమెయిల్ కానీ yahoo.com కానీ లేకపోతే ఈ యొక్క రిక్రూటర్కి కాల్ చేయండి అని కానీ చాలా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గైస్, నమ్మండి, 99% ఆఫ్ టైమ్ ఎవ్రీ జెన్యూన్ రిక్రూటర్ కూడా తన ఈమెయిల్ విత్ కంపెనీ డొమైన్ అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజుల్లో స్టార్ట్అప్ తో దగ్గర నుంచి ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీ దాకా వాళ్ళ కంపెనీ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక వాళ్ళ కంపెనీ డొమైన్ అడ్రస్ మీద ఒక ఈమెయిల్ తీసుకోవటం. ఇది చాలా చాలా మంది చేసే ఒక ఫస్ట్ స్టెప్ మాట. సో ఏదైనా ఒక కంపెనీ కనుక వాళ్ళు డొమైన్ అడ్రస్ లేకుండా ఏదో ఒక ఈమెయిల్తో, ఫేక్ ఈమెయిల్తో వాళ్ళు ఒక జాబ్ క్రియేట్ చేస్తే కనుక ఖచ్చితంగా అటువంటి జాబ్స్ మీరు అవాయిడ్ చేయండి. అటువంటి జాబ్స్ మీకు మెయిల్ పెట్టినా సరే మీకు రిప్లై రాదు. అండ్ రిప్లై వచ్చినా సరే దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వకండి. అది ఖచ్చితంగా ఫేక్ జాబ్స్ మాట.
గుర్తుపెట్టుకోండి. నెంబర్ 3 ఫ్లాగ్ వచ్చేసరికి ఇది కొంచెం డీప్‌గా వెళ్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనల్ని డబ్బులు గాని, లేకపోతే వాళ్ళు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ గాని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ నుంచి ఏదో ఒక కంపెనీ వాళ్ళు మనకి కాల్ చేశారు. సో అండ్ సో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళేం చెప్తారంటే, "సార్ మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయిపోయింది. అంతా కూడా ఓకే అయిపోయింది. జస్ట్ మీరు 10,000 పే సరిపోతుంది. మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్‌కి సంబంధించి ఒక 10,000 పే చేయాలి. ఆ తర్వాత మీకు మొత్తం ఆ 10,000 మీకు బ్యాక్ రిఫండ్ వచ్చేస్తాయి" అని చెప్తారు. ఇది ఫస్ట్ కేస్. నెంబర్ 2 వచ్చేసరికి, "సార్ మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయిపోయింది. మీ రెజ్యూమ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మాకు మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క పాన్ కార్డ్ అలాంటి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు." సో గైస్ ఈ 2 కేసులు కూడా 99% ఫేక్ మాట. ఎందుకంటే ఏ కంపెనీ కూడా ట్రైనింగ్ గాని, లేకపోతే వాళ్ళిచ్చే బ్యాగ్, ల్యాప్‌టాప్ గాని వాళ్ళ మనీ చార్జ్ చేయరు. అది కంప్లీట్‌లీ కంపెనీ భరిస్తుంది. అందుకే మీకు సాలరీ కూడా సీటీసీ కాస్ట్ టు కంపెనీలో ఇది మొత్తం కూడా మనకి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి, సో మీరు ఎటువంటి జెన్యూన్ కంపెనీకి కూడా అప్‌ఫ్రంట్ మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. కన్సల్టెన్సీస్ లేకపోతే కొన్ని ఫేక్ ఇంటర్వ్యూస్, లేకపోతే కొన్ని ఫేక్ జాబ్, ఎటువంటి జెన్యూన్ జాబ్స్ కూడా మిమ్మల్ని మనీ ఎట్టి పరిస్థితుల్లో అడగరనమాట. అండ్ సెకండ్‌కి వచ్చేసరికి, సో ఏ కంపెనీ కూడా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క పాన్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ లెటర్ ఇవ్వకుండా ఎవరు కూడా అడగరు. వన్స్ మీకు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత, మీకు ఫస్ట్ డే ఓరియంటేషన్ అయిన తర్వాత, ఆ తర్వాత హెచ్ఆర్ మిమ్మల్ని గూగుల్ మీట్‌లో మీట్ అయ్యి అప్పుడు మిమ్మల్ని అడుగుతారు తప్ప, మీ ఫోన్‌లో నార్మల్‌గా ఏదో మన ఫ్రెండ్లీ టాక్ లాగా ఎవరు కూడా అడగరు. ఒకవేళ అలా అడిగితే కనుక ఖచ్చితంగా అది ఫేకే. మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్లాగ్ నెంబర్ 4 వచ్చేసరికి బ్యాడ్ జాబ్ డిస్క్రిప్షన్ గైస్. సో గైస్ వాళ్ళు పోస్ట్ చేసిన ఆ జాబ్‌కి, వాళ్ళు పోస్ట్ చేసిన ఆ డిస్క్రిప్షన్‌కి ఎటువంటి లింక్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ మేనేజర్ అంటారు. అక్కడ డిస్క్రిప్షన్ ఏమో డెలివరీ బాయ్‌ది ఉంటుంది. లేకపోతే బ్రాంచ్ మేనేజర్ అంటారు. అక్కడ డిస్క్రిప్షన్ ఏమో వేరే క్లర్క్‌ది ఉంటుంది. సో ఇటువంటిది కూడా మనం జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. వాళ్ళు పోస్ట్ చేసిన జాబ్ ఏంటి, వాళ్ళు పోస్ట్ చేసిన డిస్క్రిప్షన్ ఏంటి. సో ఎటువంటి జెన్యూన్ కంపెనీ అయితే కనుక వాళ్ళు స్ట్రైట్‌గా ఉంటారు. మాకేం కావాలి మీ దగ్గర నుంచి, మీరు మాకు ఏం చేయాలి అని చెప్పి ప్రతి జాబ్ డిస్క్రిప్షన్ కూడా చాలా బాగా వాళ్ళు డిజైన్ చేస్తారు. అండ్ ఆ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు చాలా మేనేజర్స్‌ని, హెచ్ఆర్స్‌ని వాళ్ళు చాలా చాలా డ్రాఫ్ట్ చేసి దాన్ని అప్రూవ్ చేస్తారు. కాబట్టి సో మీకు ఏదైనా సరే ఒక జాబ్ ప్రొఫైల్‌కి, ఒక జాబ్ డిస్క్రిప్షన్‌కి మీకు ఇన్ఫర్మేషన్ తేడాగా ఉంది అనిపిస్తే కనుక అది ఖచ్చితంగా అది 100% ఫేక్ ఇంటర్వ్యూ గైస్, ఫేక్ జాబ్ కూడా. సో అటువంటి జాబ్స్ మీరు అప్లై చేయకండి. మీ మనీని, మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు పోగొట్టుకోవద్దు. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సరికి ఫ్లాగ్ నెంబర్ 5, నో ఆన్లైన్ ప్రెజెన్స్. సో గైస్ ఇది నార్మల్‌గా బేసిక్ చెక్స్‌లో ఒక భాగం అన్నమాట. మనం ఏదైనా ఒక జాబ్‌కి అప్లై చేసి ఆ కంపెనీ మనకి రిప్లై వచ్చి వాళ్ళు ఎటువంటి మనీ గాని, ఎటువంటి గూడ్స్ గాని, ఎటువంటి ఇన్ఫర్మేషన్ గాని మనం అడగకుండా అంతా కూడా నార్మల్‌గా అయిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇంటర్నెట్ ప్రెజెన్స్ మీరు కాలిక్యులేట్ చేయండి. వాళ్ళు చూడండి లింక్డ్ఇన్‌లో గాని, లేకపోతే నౌకరీలో గాని, లేకపోతే వెరీ ఇంపార్టెంట్ థింగ్ వెబ్‌సైట్‌లో గాని ప్రతి దాంట్లో కూడా మీరు సెర్చ్ చేయండి. ఆ కంపెనీ గురించి సెర్చ్ చేయండి. ఆ కంపెనీ ఏం చేస్తుంది సెర్చ్ చేయండి. సో గైస్ ఈ రోజుల్లో ఆన్‌లైన్ ప్రెజెన్స్ లేని కంపెనీ అంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకు సోషల్ మీడియా ఖచ్చితంగా ఉండాలి. అండ్ దట్ టూ లింక్డ్ఇన్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉన్న సోషల్ మీడియా ప్రొఫైల్ ఆ కంపెనీకి ఒక్కడానికే లేదని చెప్తే ఖచ్చితంగా అది నమ్మబుద్ధి కాదు. అండ్ దట్ టూ ప్రతి కంపెనీ కూడా వెబ్సైట్ ఉండాలి. ఎందుకంటే డొమైన్ నేమ్ ఉందంటే ఖచ్చితంగా వెబ్సైట్ ఉండే ఉంటుంది. సో ఇటువంటి 5 ఫ్లాగ్స్ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకుంటే గనక మనం కొన్ని ఫేక్ జాబ్స్ నుంచి, ఫేక్ కాల్స్ నుంచి మనం చాలా బాగా మనకి మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. సో గైస్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. నా నెక్స్ట్ వీడియోలో మనం ప్రాపర్‌గా రెజ్యూమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్‌గా రెజ్యూమ్ ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలి, ఎలాగా మనం డ్రాఫ్ట్ చేసుకుంటే మనకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.